గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. గిరిచక్రమనే రథముపై దండము చేతియందు ఎల్లప్పుడూ ఉండే దేవిచే సేవింపబడేది. చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ 2 రథాలు వెంబడిస్తాయి. ఈ రెండిటిలో రెండవది కిరిచక్ర రథం. కిరిచక్ర రథము అనగా వరాహాలచే లాగబడే రథము. కిటి లేక కిరి అంటే అడవి పంది. అడవి పంది తలను పోలిన తలగల దేవి అనగా వారాహీదేవి. వారాహీదేవి చేతియందు దండం ఎప్పుడూ ఉంటుంది. అందుకే దండనాద పదానికి అర్హురాలు. ఇట్టి వారాహీదేవిచే నిత్యము సేవింపబడే తల్లి లలితాదేవి అని ఈ నామానికి అర్థం. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అనే నిత్య దేవతచే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది. తిథులకు సంబంధించిన నిత్య దేవతలలో శుద్ధ చతుర్దశికి, కృష్ణ విదియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలామాలిని. ఈమె అగ్ని స్వరూపరాలు. అందుకని అమ్మవారు ఈమెను సైన్యానికి చుట్టూరా ప్రాకారంగా విస్తరిల్లమని చెప్పింది. ఈ ప్రాకార విస్తీర్ణం 100 యోజనములు, ఎత్తు 30 యోజనములు కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో వసుకోణ మధ్య భాగంలో త్రికోణాకారంగా ఉండే భాగాన్ని ఈ వహ్ని ప్రాకారంతో సంకేతిస్తారు. దీనిని అంతరావరణం అంటారు. మనలో ఆత్మ ఉండే చోటుని వహ్ని ప్రాకారంగా సంకేతించుకోవాలి. గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా.